గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు దిల్ రాజు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికి నమస్కారం. గుణశేఖర్ గారు మొదటి సినిమా లాఠీ, అప్పుడు దీపక్ థియేటర్లో సినిమా చూశాను. ఆ రోజుల్లోనే ఒక ఫ్రెష్ కాన్సెప్ట్తో ఆ లైటింగ్ కానీ సౌండ్ కానీ అద్భుతంగా డిజైన్ చేసి మొదటి సినిమా చేశారు. తర్వాత ఎన్నో సక్సెస్ఫుల్ చూశారు, అప్పుడప్పుడు వచ్చే ఫెయిల్యూర్స్ని చూశాడు. సో సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫెయిల్యూర్ కామన్. ఫెయిల్యూర్ వచ్చినప్పుడే మళ్ళీ సక్సెస్ కోసం ఫైట్ చేస్తే ఆ సక్సెస్ ఇచ్చే కిక్కే వేరేలాగా ఉంటుంది. సో అది మా అందరికీ ఎక్స్పీరియన్సే. సో ఈ గుణశేఖర్ గారికి మళ్ళీ లాఠీ తర్వాత టోటల్గా కాంట్రాస్ట్, ఇప్పటి వరకు వారు చెయ్యని అటువంటి సినిమా. ఇందాక గ్లిమ్స్ చూస్తే అర్థమైంది. యూపోరియా ఏదైతే వరల్డ్ మనకు చూపించాడో ఈరోజు యూత్లో ఉన్న కల్చర్ని తీసుకున్నట్టు అనిపించింది. స్టోరీ ఏంటో నాకు ఐడియా లేదు, బట్ చూస్తుంటే అర్థమైంది. ఈరోజు నైట్ లైఫ్ కానీ, ఆ డ్రగ్స్ కానీ, సో ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్స్లు కానీ అవన్నీ చూసి యూత్ మీద తీసినట్టుగా ఆ వరల్డ్ కనిపిస్తుంది. సో ఆల్ ది బెస్ట్ గుణశేఖర్ గారు అండ్ నీలిమా అండ్ న్యూ టీమ్. ఇప్పుడే అడిగాను చంటి గారు అబ్బాయి ఉంటగాను. సో చంటి అడ్డాల గారి అబ్బాయి, అట్లా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. మీ నాన్న అసలు ఆల్రెడీ ఒక లెజెండరీ ప్రొడ్యూసర్ అండ్ ఆర్ట్ డైరెక్టర్. సో అండ్ న్యూ బాయ్ అండ్ గర్ల్స్, ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. సినిమా ఇండస్ట్రీలోకి వస్తున్నారు, గుడ్ సక్సెస్ అవుతూ ముందుకెళ్తూ ఉంటారు. సో సక్సెస్ కోసం ప్రయత్నం చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్